హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కాడికి అయితే పోతాను. నేను ఇక్కడ 4 సంవత్సరాలు బీటెక్ చేసినప్పుడు మస్తుసార్లు పోయిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. కాకపోతే వీడియో అయితే ఎప్పుడు షూట్ చేయలేదు, ఈ వ్లాగ్ కూడా తీయలేదు. అందుకే ఇప్పుడు సపరేట్గా దీనికోసం వ్లాగ్ చేద్దామని చెప్పేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి అయితే పోతానా. ఆ స్టాచ్యూ ఏంటంటే అది మన వరల్డ్లోనే అతిపెద్ద స్టాచ్యూ అన్నట్టు. అది ఏది ఎవరిది? సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఇప్పుడైతే మనం అక్కడికే పోతున్నాం. మనం ఈ నుంచి మనకు 80 కిలోమీటర్స్ ఏమో ఉన్నది. మేము ఉన్న ఏరియా నుంచి, ఆమోదర్ నుంచి. ఎంత 90 ఉందట. ఇక మనం ఇప్పుడైతే పెట్రోల్ కొట్టియాలి. ఇక్కడ పెట్రోల్ కూడా తక్కువ, ఎంత అంటే 94 రూపీస్ ఏమో ఉంది పెట్రోల్ లీటర్కి. మన కాడ అయితే పెట్రోల్ ఎంత ఉంటుంది? 104 104 లీటర్కి 104 తెలంగాణలో. ఇక ఇక్కడ గుజరాత్లో అయితే 94. మంచిగా మేము ఉన్నప్పుడు అయితే 100 రూపాయలు కొట్టిస్తే లీటర్ వచ్చేది, లీటర్కి ఎక్కువనే వచ్చేది. అప్పుడు ఆ రోజులు మంచిగా ఉండేటి. చలో ఇప్పుడైతే మనం అటు పోదాం. గైస్, మనం అయితే ఇప్పుడు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కాడికి అయితే వచ్చేసినాం. మన ఈ బ్యాగులు ఉన్న లగేజ్ ఇది కొంచెం ఉన్నది, అట్లనే హెల్మెట్ కూడా ఉంది. అది ఇక్కడ మనకు ఫ్రీ కౌంటర్లు ఉంటాయి, అక్కడ మనం ఇచ్చేయాలి. ఇక్కడ ఫ్రీ ఉంటాయి. ఇక్కడ మనం అక్కడ ఇచ్చేస్తే మనకు ఒక టోకెన్ లాంటిది ఇస్తాడు. ఆ టోకెన్ లాంటిది మనం తీసుకొని మళ్ళీ రిటర్న్ రాంగ్గా తీసుకుంటే ఇచ్చేస్తే మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. ఇది ఎంట్రీ, ఇక్కడనే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడనే మనం టికెట్లు అయితే తీసుకోవాలి. ఇక్కడ మనకి దేనికి ఎంత పడతాయి అని ఇక్కడ ఫుల్ గా డీటెయిల్ గా ఉంది. మనకి ఇక్కడ ఎంట్రీ దానికి 150 రూపాయలు. ఇంకోటి ఆ గ్యాలరీ ఉంటది, అది 380 రూపీస్ ఏముంది అడల్ట్ కి. మళ్ళీ ఇక్కడ క్యాష్ కూడా లేదట, మొత్తం ఆన్లైన్, లేకపోతే డెబిట్ కార్డ్ తోటి చేసేయాలి. లేదనుకుంటే మనం ఆన్లైన్ లో పేమెంట్ చేసుకున్నా అయిపోతుంది. అంటే ఆన్లైన్లో బుకింగ్ ఉంటుంది వెబ్సైట్లో. ఆ వెబ్సైట్లో మనం బుక్ చేసుకొని అదే టికెట్ ఇక్కడ చూపిస్తే మనం అలో చేస్తారు అన్నట్టు. ఇగో మనకు 150 రూపాయలు అయితే ఇగో టికెట్ తీసుకున్నాం, వానికోటి నాకోటి. ఇక మనం ఇక్కడ బస్ స్టాండ్కి ఇక బస్ స్టాప్స్ ఉంటాయి అన్నట్టు లోపల, ఫ్రీ బస్ మొత్తం. ఇక మనం ఇట్లకెళ్ళి ఎంట్రీ ఇచ్చేసి మనం అక్కడ బస్సులు అవుతాయి, ఆ బస్సులో ఎక్కాల్సిందే. ఎక్కి మనం అక్కడ వ్యూ పాయింట్కి పోవాలి. ఇదే బస్సు, ఇవన్నీ ఫ్రీ అన్నట్టు బస్సులు అన్నీ. మనకు స్పేస్ ఉందా? ఇవన్నీ ఇప్పుడు ఏసీ బస్సులు, ఇంతకుముందుకు ఏసీ బస్సులు లేకుండా మేము వచ్చినప్పుడు నిల్చోవచ్చులే ఇక్కడ. మనం ఏమన్నా చల్లగా ఉంటా, ఇలా మనకు జాలేదు, నిల్చోవాల్సిందే. ఏం కాదు, జల్దీ పోతాం, కొద్దిసేపే. మనకైతే సీట్ దొరకలేదు, కాకపోతే ఇక్కడ నుంచి వ్యూ అయితే హైలైట్ చూడవచ్చు. నాకు చూపేది కూడా మంచిగా ఉంటుంది. ఇగో మనం బస్సులో వచ్చినాం కదా, ఇగో లోపలికి ఎంట్రీ ఇచ్చుడుతోటే మొత్తం ఇగో అసలుకి వేరే కనబడుతుంది ఈ నుంచి స్టాచ్యూ. ఇంకా
దగ్గరకు పోతే ఏమైతుంది అంటే దగ్గరకు పోతే ఇంత మరీ హైట్ అనిపిస్తుంది. ఏంది ఆ చెప్పులు ఉంటాయి ఆ సర్దార్ వల్లభాయ్, ఆ చెప్పులంతా కూడా చెప్పులంతా హైట్ ఉంటాం మనం మనుషులం. అంటే ఇక ఎంత పెద్దదో చూసుకోరు. వరల్డ్లో మొత్తం హైయెస్ట్ అట, అంటే హైయెస్ట్ స్టాచ్యూ ఏది 183 మీటర్స్ ఉంటుంది మొత్తం. ఇది ఇక్కడ చూడరు, బస్సులు అన్నీ ఫ్రీయే. ఇక్కడ బస్సులు మొత్తం ఫ్రీయే ఉంటాయి అన్నట్టు. ఫ్రీ అంటే ఇక మనం ఎంట్రీ టికెట్ ఇచ్చినాం కదా, దానికి వల్ల ఇక అన్ని అల్లనే ఇంక్లూడ్ అవుతాయి అన్నట్టు. ఏమన్నా తినుబండారాలు కావాలంటే ఇక ఇక్కడ తీసుకొని అందరూ తింటారు అన్నట్టు. ఇక్కడ స్పెట్స్ కూడా అమ్ముతాడు. ఇవన్నీ ఇక్కడ కొనుక్కోవద్దు. ఇక్కడ ఎందుకు కొనుక్కోవద్దు అని అంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, హెవీ చెప్తారు. బయట 100 రూపాయలు అయితే 200 చెప్తాడు. అందుకే ఇలాంటి టూరిస్ట్ ప్లేస్లకు వచ్చినప్పుడు మనం ఎక్కువ కొనుక్కొని ఇక్కడ చూడొద్దు. మనం వచ్చిన పని ఏంది, వచ్చిన పని చూసుకోవాలి, పోవాలి అంతే. ఇక్కడ మన ఎంట్రీ అన్నట్టు, ఇక్కడ నుంచి ఎంట్రీ ఇచ్చుకొని మనం లోపలికి పోవాలి. ఇక్కడనే టికెట్ చెక్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ టికెట్ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడు చెక్కింగ్ అయితే హెవీగా ఉంటుంది. ఇక్కడ ఏమన్నా కథలు చేస్తారు, బాంబులు పట్టుకొస్తారు అది అని చెప్పేసి చెక్కింగ్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మళ్ళీ ఫుడ్ ఐటమ్స్ అవి కూడా పట్టుకుపోనియారు, ఎందుకంటే ఇక్కడ టూరిజం ప్లేస్ వల్ల మొత్తం చెత్త చేస్తారు అని. ఇక ఫస్ట్ మనం ఎంట్రీ ఇచ్చుడుతోటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కనబడుతుంది. ఇక ఇక్కడ అందరూ ఇక ఫోటోలు దిగుతారు అన్నట్టు, ఖతర్నాక్ ఉంటుంది ఇక్కడ నుంచి వ్యూ. ఇక ఈ నుంచి సీదా మనకు ఆ స్టాచ్యూ చూస్తే ఇక చూడు మనకి ఇక్కడ నుంచి ఎట్లా ఎంత మంచిగా కనబడుతుందో. ఇంకా దగ్గరకు పోయి చూద్దాం. దగ్గరకు పోయి చూస్తే మనకు అసలుకి ఏం కనబడదు. ఊరిని అవ్వా ఇక్కడ నుంచి చూస్తే అసలుకి వేరే లెవెల్ ఉంది. అవ్వా ఖతర్నాక్ ఉంది స్టాచ్యూ అయితే. ఇది వల్ల టాలెస్ట్ ఇదే. ఇక్కడ మొత్తం గ్రీనరీ కూడా హైలైట్ ఉంది. ఇక్కడ మొత్తం ఖతర్నాక్ చేసిరు, ఇదంతా వేరే లెవెల్ ఉంది. ఇక మళ్ళీ ఇక్కడ నుంచి అడిదిక్కు ఆ కొండకాడ కూడా అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని ఉంది. సేమ్ మనకు అదేంద్రా హాలీవుడ్లో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉన్నది. సేమ్ అట్లనే చేసిర్రు, ఖతర్నాక్ సెట్ చేసిర్రు. ఈ నుంచి మనం మళ్ళీ ఇక ఇట్లకెళ్ళి ఎంట్రీ ఇవ్వాలి మళ్ళీ లోపలికి, అదే వే అన్నట్టు. ఆ నుంచి అట్లా పోతే మనం అక్కడ కాళ్ళ కాడికి పోతాం అన్నట్టు. ఈ గ్యాలరీ వ్యూ అని ఉంటుంది, ఆ నుంచి లిఫ్ట్ ఇట్లా పైనకి పోవచ్చు అన్నట్టు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే అది క్లోజ్ చేసేసారు. అక్కడ 350 380 రూపీస్ ఏమో ఉంది గ్యాలరీ వ్యూ. అదే అక్కడికి పైనకి ఇక్కడ ఈ చెస్ట్ ఉంటుందా, ఈ చెస్ట్ ఏరియాలో మనకు కింద నుంచి పైన వరకు లిఫ్ట్ ఉంటుంది అన్నట్టు. ఆ లిఫ్ట్ ఎక్కి అక్కడ ఆ చెస్ట్ నుంచి మనం ఈ వ్యూ అంతా చూస్తాం అన్నట్టు. ఇక్కడ మనకేమో ఇది నర్మదా అన్నట్టు. ఇది ఇక్కడ నది ఫ్లో అయ్యేది నర్మదా అన్నట్టు. ఇక్కడ మనకు కింద బోట్లు కూడా ఉన్నాయి. ఇంకోటి ప్యాసింజర్ టూరిస్టులను తీసుకుపోనీకి కూడా ఇంకొకటి ఉంటుంది, అది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, అది కూడా చూపిస్తా. ఇక్కడ ఈ వ్యూ అయితే హైలైట్ ఉంది. ఇక్కడ నైటు లైటింగ్స్ కూడా నడుస్తుంది అన్నట్టు ఈ ఏరియాలల్లో. కాకపోతే ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తే వేరే లెవెల్ ఉంది. ఈ వాటరు అక్కడ మధ్యలో స్టాచ్యూ ఖతర్నాక్ ఉంది. ఇగో ఫ్యామిలీ తోటి రానికే అయితే ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ అనే చెప్పాలి. మస్తు అనిపిస్తుంది మనకు. అంటే ఫ్రెండ్స్ తోటి కూడా రావచ్చు, ఫ్రెండ్స్ తోటి కూడా ఎంజాయ్ చేయవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్కి గివే నస్తాయి. ఈ స్టాచ్యూ కూడా ఏముంది, జస్ట్ స్టాచ్యూ ఒకటే ఉంది కాబట్టి. అంటే ఫ్రెండ్స్ వచ్చిన ఫస్ట్ సారి వచ్చినప్పుడు మజా వస్తుంది. ఇక పిల్లలకి మెయిన్గా చూపెట్టాలి. స్కూల్ పిల్లలు వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకి చూపిస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇక చూడు ఇక్కడ నేను వచ్చినో లేదో, ఇక్కడ స్కూల్ పిల్లలు అయితే ఫుల్ మంది వచ్చారు, పిక్నిక్ టైపు. ఇక వీళ్ళందరూ ఇక ఇది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పిల్లలకి చూపిద్దామని చెప్పేసి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమేమి చేసిండో అవన్నీ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిల్లలకి ముఖ్యంగా తెలవాలి. దాన్ని ఉంటుంది కదా సామెత, మొక్కయి వంగనేది మానయ్య వంగుతుందా అన్నట్టు. చిన్నప్పుడు మంచి చెప్పి పెంచితే పెద్ద అయినాక మంచి అవుతారు, లేదంటే వంకర టింకర్ అవుతారు అన్నట్టు. ఇప్పుడు వచ్చింది అసలైన వ్యూ అన్నట్టు. ఇప్పుడు వచ్చేది అసలైన వ్యూ పాయింట్. ఇక చూడుర్రి నా కళ్ళతోటి, అంటే నా కళ్ళతోటి కాదు, కెమెరా కళ్ళతోటి. ఇక చూడుర్రి, ఇక అబ్బా వేరే కనబడుతుంది కదా నాకు. మీరు కెమెరాలకి వెళ్ళి చూస్తేనే ఇంత సూపర్ అనిపిస్తే, డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు ఇంకెట్లా అనిపిస్తుందో కదా. మన ఇంటికాడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయి, టూర్లు పిక్నిక్లు అని అంటే చెట్ల తీర్థాలు, లేకపోతే కొండగట్టు, వేములవాడ, తిరుపతి అని తీసుకుపోతారు. అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి ప్లేస్లలో కూడా తీసుకుపోవాలి టూరిస్టులకి.
చూసి దెబ్బకి షాక్ అవుతారు పిల్లలు. మీ అబ్బాయి ఏంది ఇది ఇంత పెద్ద ఉంది, ఇంత హైట్ ఎందుకు కట్టిర్రు, దేనికి కట్టిర్రు అని అప్పుడు క్వశ్చన్లు అడిగితే అప్పుడు తెలుస్తుంది హిస్టరీ అంటే ఏంటిది, ఎట్లుంటుంది, హిస్టరీలో ఎట్లా జరిగింది ఏందనేది. అసలుకి ఎటు నుంచి చూసిన లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్. చూడు మంచిగా ఇట్లా బ్రిడ్జ్ లెక్క ఉంది. ఇది మొత్తం వర్షాకాలం అయితే ఇదంతా నిండిపోతుంది మొత్తం, అసలుకి వేరే ఉంటుంది. ఇప్పుడే నార్మల్గా చూస్తేనే అసలు ఖతర్నాక్ అనిపిస్తుంది ఇదంతా. ఇక నెక్స్ట్ ఇంకా ఇదంతా వాటర్ ఫిల్ అయి ఉంటే ఇంకెట్లుంటుందో. మనకి ఇక్కడ ఎక్స్కలేటర్ కూడా ఉంది. ఇక మనం నడవాల్సిన పని లేదన్నట్టు. నడవచ్చు కానీ అదే తీసుకుపోతుంది మనల్ని. ఇక చూడు అదే పట్టుకపోతుంది, మనం నడవాల్సిన అవసరం లేదు కానీ నడవాలి. అరే ఇది రివర్స్లో పెడుతున్నా, వాయిస్ రాదురా. ఆహా ఎట్లుంది, వేరే లెవెల్ ఉంది. ఇట్లా మూన్ వాక్ కూడా చేయొచ్చు అన్నట్టు. మూన్ వాక్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి మూన్ వాక్ చేయరు, అయిపోతుంది, హైలైట్ ఉంటుంది. ఫుల్ మంది వచ్చిర్రు వీక్ డేస్లో కూడా. నేను అసలుకి ఎక్స్పెక్టే చేయలే వీక్ డేస్లో కూడా ఇంతమంది వస్తారని. ఎప్పుడైనా ఫ్యామిలీ తోటి వీకెండ్స్ అయితేనే ఎక్కువ మంది ఉంటారు అనుకున్నా, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ మంది ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, పిక్నిక్ వచ్చారు కదా. ఇప్పుడు మనం ఇంకా క్లోజ్కి వచ్చినాం. ఇక ఇంకా క్లోజ్లా ఎట్లా కనబడుతుందో చూడుర్రి. ఇక చూసుకోర్రి. ఇక చూడు మనం తలకాయ ఎత్తి చూడాలి, తలకాయ ఎత్తి చూస్తే కానీ కనబడు. ఇలాంటి వ్యూ చూడాలంటే మనం దూరం ఉంటేనే మనకు మంచిగా కనబడుతుంది. దగ్గర ఉన్నాం అనుకో మనకు కాళ్ళు తప్ప ఏం కనబడు. ఇక మనం ఇక్కడ నుంచి చూసుకుంటే ఇదంతా ఎంట్రీ కదా. మనం స్టార్టింగ్ అక్కడ ఉన్నాం అన్నట్టు. అక్కడ బస్సులు ఉంటాయి, అంటే అక్కడ మనం బస్సులు దింపుతాయి. ఆ నుంచి ఇదంతా మనం నడుచుకుంటే ఇక్కడ దాకా రావాలి. ఇటు పక్కకే డ్యామ్ కూడా ఉంటుంది. వర్షాకాలం వస్తే ఇవన్నీ ఇంకా చూడొచ్చు అన్నట్టు. ఏది ఆ డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినాయి, వాటర్ దుంకేటి, అవన్నీ ఇంకా హై లెవెల్ ఉంటుంది. ఇగో మనం అయితే ఇక్కడికి వచ్చేసినాం స్టాచ్యూ కాడికి. ఇగో చూడుర్రి, ఇగో నా వెనకాలనే స్టాచ్యూ ఉన్నది. ఇగో చూడు కాలు ఎంత ఉన్నదో, ఆ వేళ్ళంతా హైట్ ఉన్నా నేను. చూసుకో అది ఎంత పెద్ద ఉందో. అందుకే ఇది వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అన్నట్టు. 183 meters తోటి ఇది కట్టిర్రు. ఇది ఏంటంటే కొన్ని లక్షల ఊర్ల నుంచి మన ఇదేంది ఐరన్ ఉంటుంది కదా, అది సప్లై చేసిరట. లక్షల ఊరోళ్ళు ఐరన్ సప్లై చేసి కొన్ని టన్నుల ఐరన్ తోటి ఇది తయారు చేసిరు. దీనికి 2.7 crores ఏమో ఖర్చు అయిందట ఇదంతా తయారు చేయడానికి. దీనివల్ల ఎన్నో దాన్ని ఏమంటారు జాబ్స్ క్రియేట్ అయినాయి అన్నట్టు ఈ టూరిస్ట్ ప్లేస్కి. ఫారినర్స్ కూడా వచ్చిర్రు ఇక్కడ. ఫారినర్స్ కూడా మొత్తం తిరుగుతారు ఇక్కడ ఈ ఏరియాలో. ఫారినర్స్ కూడా డిఫరెంట్ రేట్ ఉంటుంది ఇక్కడ. ఇంకేంద్రా చూసేసినాం. కొద్దిగా హైట్ లేదు ఇది, మస్తు హైట్ ఉంది ఇది. మీ పిల్లల్ని కూడా పట్టుకొని రారు. ఇక నేను ఈ బచ్చాన్ని పట్టుకొని వచ్చిన. నా అంకుల్ అదే మా బచ్చాన్ని పట్టుకొని వచ్చిన. ఇక అమ్మ చూడు ఏమన్నా హైట్ ఉందా అసలు. చూస్తా అంటే అసలుకి కళ్ళు జరుపు. ఇగో ఇప్పుడు మనం ఈ నుంచి చూసినాం అనుకో అయిపోయి మన ఇగో ఇట్లా చూడాల్సి వస్తుంది. దూరం నుంచి చూస్తే మంచిగా వ్యూ ఉంటుంది అన్నట్టు. ఇగో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా, ఈ స్టాచ్యూ పక్కనే ఇక చూడరు ఎట్లుందో లొకేషను. ఇది నర్మదా రివర్ అన్నట్టు. ఇక ఈ నుంచి ఇక ఇట్లా పాస్ అవుతూ ఉంటుంది. హైలైట్ ఉంటుంది లొకేషన్ మాత్రం. ఇక మీ ఊహకే వదిలేస్తాను అన్నట్టు, అంత మంచిగా ఉంది లొకేషన్ ఇక్కడ. అందుకే ఇది మంచి టూరిజం ప్లేస్ అయింది. అసలుకి బ్యాక్గ్రౌండ్లో అసలుకి అది చూస్తుంటే నాకు మస్తు అనిపిస్తుంది. మంచిగా ఈయనే ఒక 2-3 రోజులు ఉండబుద్ధి అవుతుంది కానీ ఉండలేను. అద్దాలు నాయే అడిగిరా నేను చెప్తున్నారా. ఇగో ఫస్ట్ ఇజ్జత్ దీనికి దోషాలే కారణం. ఇంతకుముందుకు నేను కాన్వకేషన్ వీడియో చేసినప్పుడు కూడా ఎట్లా వేసుకున్నారు అంటావు. ఇక తప్పదు, దోషాలతో ఉంటే అట్లా అవుతా ఉంటాయి అప్పుడు. చూడు వీడు తెల్ల ఉన్నాడని ఎక్కువ చేస్తాను. నేనేమన్నారా, నేను కొన్ని రోజులు ఇక బండి పెట్టి రాకపోతే నేను కూడా అనలేకనే అవుతా. బాగా ఎక్కువ చేస్తాడు వీడు. మంచిగా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే దగ్గర నుంచి చూసేసినాం, మస్తు అనిపిస్తుంది. ఇక ఇక్కడ వ్యూ ఇక ఇజ్జుడు నర్మదా వ్యూ కూడా మన హైలైట్ ఉంది. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూస్తా అంటే మన ఇదేంటి సిమెంట్ తోటి చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఇది సిమెంట్ తోటి చేసింది కాదు. ఇదంతా ఐరన్ అన్నట్టు. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది ఇక్కడ. ఇది మొత్తం ఐరన్ తోటి చేసింది. నేను ఇంతకుముందు చెప్పినా కదా మీకు. అరే ఇది ఏంటంటే కొన్ని లక్షల ఇది టన్నులు కొన్ని ఊరోళ్ళు సప్లై చేసింది అన్నట్టు. దీనికి కొన్ని టన్నుల ఐరన్ దీనికి కొన్ని ఊరోళ్ళు సప్లై చేసి దాంతో ఇది కట్టిరు. ప్లస్ కొన్ని కొనుకొచ్చిరు కూడా. ఇక ఇటు కూడా లొకేషన్ హైలైట్ ఉంది. ఇక ఇటు నుంచి ఇదంతా ఇది ఎవరైనా విఐపీలు వస్తారు కదా, విఐపీలు వచ్చినప్పుడు ఇది వాడతారు అన్నట్టు. ఈ
ఈ బ్రిడ్జ్ది. మొన్న మోడీ వచ్చింది కదా, మోడీ వచ్చినప్పుడు కానీ లేకపోతే మోడీ వచ్చినప్పుడు అట్లకెళ్ళి ఎంట్రీ ఇచ్చారు, ఇట్లకెళ్ళి ఎంట్రీ ఇచ్చారు తెలియదు కానీ విఐపీస్కి అది ఎంట్రీ అని నాకు తెలుసు. ఇక ఇదంతా హైలైట్ ఉంది లొకేషన్. మొత్తం చూసుకుంటే మొత్తం పిల్లలే, ఫ్యామిలీ పిల్లలు మొత్తం. మన అసలు యూత్ మొత్తం ఏడుంటారు, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా వీటి పోటీ పోతారు. అప్పుడప్పుడు ఇటు కూడా రావాలి, ఇవి కూడా చూడాలి. మన తిరుపతికి పోయొచ్చిన అయిపోయింది. అప్పుడప్పుడు ఇక ఇవి కూడా తిరుగుతూ ఉండాలి. ఎందుకు అక్కడ ఇక మన ఇండియాలో ఉన్నది గిదే. ఎవరన్నా ఫారినర్స్ ఎవరన్నా ఆడుతూ చాలు మన బెల్లంకి ఈగలు ఆడినట్టు ఆలుతారు. ఇగో పిల్లలు చూడరు ఎంతమంది వచ్చారు పిల్లలు. స్కూల్ పిక్నిక్ దాన్ని చూసి మొత్తం కొడతారు. ఇది నిజంగా సిమెంట్తో తయారు చేసిందని అనుకుంటారు పిల్లలు, అందుకే టప్ప కొడతారు. అయ్యో రిటర్న్ అవుతాను చూడు. నేను రిటర్న్ అయ్యేటప్పుడు ఈ అమ్మ నేను ఫోన్ ఎంత కిందికి వంచితే అట్లా అంత ఘోరంగా కనబడతాను. నేను ఇప్పుడు పైన చూపించిన కదా, ఇగో కిందికి అంటే ఫస్ట్ ఎంట్రీ ఇట్లకెళ్ళి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మ్యూజియం ఉంటుంది కింద. నేను ఫస్ట్ పైన చూపించిన, ఇప్పుడు కింద మ్యూజియం కూడా ఉంటుంది. మ్యూజియం కూడా చూద్దాం. మ్యూజియం లోపల అసలుకి దాని హిస్టరీ అంటే ఏంది, అసలుకి ఎట్లా క్రియేట్ అయింది అవన్నీ ఉంటాయి. అవి కూడా చూపిస్తాను మీకు. ఇగో ఇది దీని హిస్టరీ ఎట్లా కట్టింది అనేది. ఇగో ఫస్ట్ నుంచి ఇగో ఇట్లా వస్తుంది అన్నట్టు, ఇక ఇట్లా తయారు చేసిరు అన్నట్టు దీన్ని మొత్తం. ఫస్ట్ ఒక గుట్ట నార్మల్గా దాన్ని మొత్తం క్లియర్ చేసేసి మొత్తం బేస్మెంట్ చేసి ఇట్లా క్రియేట్ చేసిరు అన్నట్టు. ఫైనల్గా ఇగో ఇది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇట్లా తయారైంది అన్నట్టు. ఇదంతా జర్నీ అన్నట్టు ఎట్లా తయారైంది అనేది. అట్లనే ఇది వరల్డ్స్ టాలెస్ట్ అని కూడా ఇగో ఇక్కడ పోస్టర్ పెట్టి చూపించారు అన్నట్టు. ఇగో వరల్డ్స్ టాలెస్ట్ ఫస్ట్ది ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 182 meters ఇది. నెక్స్ట్ స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ చైనాది, ఇది 153. ఇక అట్లా వరల్డ్లో ఉన్న స్టాచ్యూస్కి కంపేర్ చేసుకుంటా ఇది వరల్డ్లో అతి పెద్దది అని ఇక్కడ పోస్టర్ పెట్టారు. ఫస్ట్ మ్యూజియంకి ఎంట్రీ ఇచ్చుడుతోటే ఇక మనకి తాత బొమ్మ, తాత యొక్క హిస్టరీ అంతా రాసిపెట్టి ఉంటుంది. ఇక్కడ తాత బొమ్మ కాడ మొత్తం పెద్ద ఓకే ఇది తాత తలకాయ అన్నట్టు. ఇది ఇక్కడ అందరు ఫోటోలు దిగుతారు జోరుదారు. చిన్నప్పుడు అదొకటి మనం ఆడుకున్నాయి కదా, ఇదొకటి పువ్వు పెట్టుకొని తాత ఒక రూపాయి లేకపోతే నీకు గుండు పట్టు అన్నట్టు. ఇక ఇక్కడ మొత్తం సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మొత్తం ఉంటుంది అన్నట్టు దీంట్లో, ఈ మ్యూజియంలో. దీంట్లో ఇది ఒక స్టాచ్యూ, ఇది కూడా హైలైట్ ఉంది. ఇదే యాక్చువల్ స్టాచ్యూ, ఇది చిన్నది లోపల ఉన్నది. మనం అది ఇప్పుడు స్టాచ్యూ లోపల ఉన్నాం అన్నట్టు. మనం ఇప్పుడు ఇంతమందికి పైనకి ఎక్కేదంతా చూపెట్టినాం కదా, అది పైన స్టాచ్యూ, దాని కిందనే మ్యూజియం ఉంటుంది అన్నట్టు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీది మనం గ్యాలరీ వ్యూ అనేది ఉంటుంది కదా 380 rupees అనేది. ఇక అది ఎక్కాలంటే ఇక్కడికి రావాలి. వీవింగ్ గ్యాలరీ కాడికి రావాలి. ఆ 380 rupees టోకెన్ పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తే మనం ఇక్కడ నుంచి పైనకి పోవచ్చు, చెస్ట్ దాకా పోవచ్చు అన్నట్టు. అక్కడ నుంచి కూడా వ్యూ హైలైట్ ఉంటుంది. దీనిది సర్దార్ వల్లభాయ్ పటేల్ది హిస్టరీ కూడా చెప్పనీకే థియేటర్ ఉంటుంది వెనకాల. నా వెనకాల థియేటర్ ఉంది. ఆ థియేటర్లోనే మొత్తం ఒక సినిమా లెక్క మొత్తం చెప్తున్నాను అన్నట్టు. మనం ఆల్రెడీ ఎంట్రీకి 150 rupees తీసుకున్నాం కదా, దాంట్లోనే ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మనం ఫ్రీగా లోపలికి పోయి కూర్చోవచ్చు. అది ఎంతసేపు ఉంటుందో తెలియదు, నేనైతే పోలేదు. ఒకవేళ ఆ హిస్టరీ గురించి బాగా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ సినిమా లెక్క చూసుకోవచ్చు. ఇక్కడ మంచిగా ఇదేంటి గ్యాలరీ టైప్ ఉన్నది, ఇదంతా మంచిగా ఫోటోలు దిగచ్చు. ఇదంతా హైలైట్ ఉంది ఇదంతా. మనం అయితే మొత్తానికైతే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మొత్తం చూసేసినాం. లొకాలిటీ అది ఇదంతా అటు ఇటు లొకేషన్ ఖతర్నాక్ ఉంది. ఎందుకు నవ్వుతున్నారు? నత్తి ఇంటికాడ చికెన్ మటన్ ఎక్కువ అయ్యి అట్లా నత్తంది. ఏం చేయాలి? మటన్ చేపలు అద్దు అన్న కానీ మా డాడీ పట్టుకొని వస్తాడు, తినాల్సి వస్తుంది. ఇక నాన్ వెజ్ ముందట పెడితే ఎవరు తినకుండా ఉంటారు చెప్పు. తెలంగాణలో పుట్టినోడు ఇక తినలే అంటే అది దరిద్రం. ఇక ఈడు తిన్నాడు, అందుకే అంటాను. ఇక ఫైనల్గా అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఖతర్నాక్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా గుజరాత్కి వచ్చి వడోదరకి వస్తే
విజిట్ చెయ్యుర్రి, ఎందుకంటే మంచిగా ఉంటుంది ఇదంతా లొకేషన్. ఇక వీడియో ఎట్లా అనిపించిందో కమెంట్ చేసి అయితే అస్సలకే మర్చిపోకుర్రి. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.